బీఆర్ఎస్ కొంపముంచిన అబద్ధాలు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై అడ్డగోలు ఆరోపణలు. కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని, కరెంటు పోయిందని కామెంట్లు. నీళ్ల మేనేజ్మెంట్ తెలుస్తలేదని, పాలన చేత కావట్లేదని విమర్శలు. ప్రభుత్వంపై గులాబీ నేతలు చేసిన విమర్శలను పట్టించుకొని జనం, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆత్మవిమర్శన చేసుకొని పార్టీ పెద్దలు ప్రజలే తప్పు చేశారన్నట్టు నిందలు, అభద్రత భావంలోకి నెట్టేల ప్రసంగాలు. జనం కొట్టిన దెబ్బకు 37 నుంచి 16% పడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఓట్ షేరింగ్. ఏదైతే ఇక్కడ వెలుగులో బీఆర్ఎస్ కొంపముంచిన అబద్ధాలు అని చెప్పేసి కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీ ఎన్నికల్లో వారు ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా వాళ్ళ యొక్క ఆత్మ పరిశీలన పక్కన పెట్టి మనం ముందు చెప్పుకున్నట్టే కేవలం వారి ఓటమికి కారణం వారు తీసుకున్న నిర్ణయాలు కాదు, వాళ్ళ వ్యవహార శైలి కాదు, కేవలం ప్రజలే తప్పు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అబద్ధపు హామీల వల్ల ఈరోజు మేము ఓడిపోయాం తప్ప, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది తప్ప మా లోపల ఎటువంటి లోపం లేదు. మేము దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టినాం. రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, దళిత బంధు ఇచ్చినాం, అయినా కూడా మమ్మల్ని ఓడగొట్టిరని చెప్పేసి వాళ్ళు ఎక్కడ ఆత్మ పరిశీలన చేసుకోకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు ఆశపడి మమ్మల్ని ఓడగొట్టిరని చెప్పేసి ప్రజల్ని విమర్శించారు తప్ప ఆత్మ పరిశీలన చేసుకోలేదు. కాబట్టే ఈరోజు వాళ్ళకి దారుణమైన పరిస్థితి వచ్చిందనేది వాస్తవం. రాష్ట్రంలో ఏదైతే గత 10 సంవత్సరాల కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలనలో వారు చేసిన లోపాలు, వారు తీసుకున్న నిర్ణయాలను వాటిని అంతర్మదనం చేసుకొని పార్టీని పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత పక్కన పెట్టి కేవలం ప్రజల్నే తప్పుపట్టారు. కాబట్టి వాళ్ళ పర్సంటేజ్ అనేది ఏదైతే 37% నుండి 16%కి పడిపోయింది వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్. చాలా దారుణమైన పరిస్థితిలో ఇప్పటికైనా కూడా అసత్య ప్రచారాలు కాదు, ప్రతిపక్ష పార్టీలో నాకు తెలిసి ఆ ప్రతిపక్ష హోదా కూడా తెలంగాణ రాష్ట్రంలో మాయమయ్యే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం కనబడుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు తాను అధికారంలో ఉన్నన్ని రోజులు తన పార్టీ విలువలు, సిద్ధాంతాలను పక్కన పెట్టేసి ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ ఉద్యమ పార్టీ అనే దాన్ని పక్కన పెట్టి పక్తు రాజకీయ పార్టీగా మారి వివిధ పార్టీల నుంచి నాయకులను ఏ విధంగా అడ్డగులుగా ఉండడం మనందరం చూసినాం. ఇప్పుడు వాళ్ళంతా దాదాపు కొన్నాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ అమ్ముడు పోవడానికి సిద్ధంగానే ఉంటారు. సో ఆ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే పరిస్థితి, దుర్మార్గం, దారుణం వాళ్ళ పరిస్థితికి బట్టబోయే అవకాశం మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా ఆ పార్టీలో ఆ పార్టీ నాయకులు వారికి ఎందుకు ఈ దుస్థితి వచ్చింది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు వాళ్ళని ఎందుకు నమ్మడం లేదు, వాళ్ళని అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు, వాళ్ళ యొక్క పార్టీ చరిత్రలోనే ఇంత దారుణమైన ఫలితాలు ఎందుకు వచ్చినాయి అనేది వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకుంటే వాళ్ళకు ప్రజలకు అసలు ఏ విధంగా దూరం అవుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది తప్ప కేవలం కాంగ్రెస్ పార్టీలో లేకపోతే బీజేపీ పార్టీలో వివిధ పార్టీలను విమర్శించి వారే సక్రమంగా ఉన్నాం, మేమే అంత మంచి చేసినాం అనే భ్రమ నుండి బయటకు వస్తే మంచిది.